హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు నేను వేసిన ముగ్గు. ఎలా ఉంది కామెంట్ చేయండి. ఈరోజు మనం వీడియోలో ప్లమ్ కేక్ చూపించబోతున్నానండి. ఇది నేను న్యూ ఇయర్కి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకోసం అని చెప్పి ఒక బౌల్లో మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవి తీసుకోండి. మీ దగ్గర కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, అప్రికోట్, టూటీ ఫ్రూటీ ఏ ఉన్నా కానీ తీసుకోండి. అందరి దగ్గర అన్నీ ఉండవు కాబట్టి మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. వాటిని మనం ఆరెంజ్ జ్యూస్లో ఒక 2 గంటలు నానపెట్టుకోవాలండి. మీ దగ్గర ఆరెంజ్ జ్యూస్ లేకపోతే పల్పీ ఆరెంజ్ ఉంటుంది కదా, దానిలో అయినా నానపెట్టుకోవచ్చు. వాటిని నానపెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం బెల్లం, దీనిలో మనం మైదా, షుగర్ వాడట్లేదండి. బెల్లము గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం క్యారమెల్ అవ్వాలి. మనం దీనిలో కొంచెం కూడా వాటర్ వేసుకోకుండా మంచిగా పాకం పట్టుకోవాలండి. చూసారు కదా బెల్లం ఎలా క్యారమెల్ అవుతుందో. దానిలో మనం వేడి నీళ్లు పోయాలండి. మరిగించుకున్న నీళ్లు పోయడం వల్ల బెల్లము అలాగే వాటర్ లాగా ఉంటుంది. లేదంటే చన్నీళ్ళు పోయడం వల్ల గడ్డలు కట్టేస్తుందండి. అందుకని వేడి నీళ్లు పోసుకోవాలి. ఈ పాకాన్ని మనం చల్లార్చుకోవాలండి. పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దానిలో నేను కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండిలో మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. తర్వాత దీనిలో మనం దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నానండి, ఒక హాఫ్ టీ స్పూను. దీనిలో దాల్చిన చెక్క పౌడరు, నట్మేగ్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. నట్మేగ్ పౌడర్ వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. ఈ ప్లమ్ కేక్లో తప్పనిసరిగా నట్మేగ్ పౌడర్ వాడతారండి. తర్వాత మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్నాం కదా, దానిలోంచి జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత దానిలో మనం ఆ పిండిలో బెల్లాన్ని కలుపుకోవాలండి. ముందు బెల్లం కలుపుకోండి, డ్రై ఫ్రూట్స్ని కలుపుకోమాకండి, పిండి లూజ్ అయిపోతుంది. ఈ పిండిలో మనం బెల్లాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ కేక్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హెల్దీగా ఇలా పిల్లలకి చేసి పెట్టడం వల్ల పిల్లలు మనం బయట నుంచి తెచ్చుకునే బదులు ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు. పిల్లలకు కూడా, పిల్లలే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దీనిలో నేను 10 రూపీస్వి మిల్క్ పౌడర్ 2 ప్యాకెట్లు వేసుకున్నానండి. మిల్క్ పౌడర్ వేయటం వల్ల కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దీనిలో నేను కొంచెం 2 స్పూన్లు పాలు వేసుకున్నాను. దీనిలో పాలు ఎక్కువ పట్టవండి, ఎందుకంటే మనం బెల్లాన్ని కరిగించుకున్నాము, జ్యూస్ వేసుకుంటున్నాము కాబట్టి ఎక్కువ పాలు కూడా పట్టవు. ఈ పిండిని మంచిగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేలాగా, ఉండలు లేకుండా. తర్వాత మనం నానపెట్టి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో వచ్చేసి నేను బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు 1/2 కప్పు తీసుకున్నాను. వీటిని నానపెట్టుకోలేదండి, నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను. నానపెట్టడం వల్ల కేక్ తినేటప్పుడు క్రంచీగా అనిపించవు, అందుకోసం అని చెప్పి నేను లాస్ట్లో వేసుకున్నాను. తర్వాత దీనిలో నేను కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి, సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిలే వేసుకోండి, ఏ కేక్లో అయినా కానీ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవడం వల్ల కేకు స్మెల్ రాదండి. తర్వాత మనం కేక్ టిన్ దేనిలో అయితే మనం కేక్ చేయాలి అనుకుంటున్నామో దానికి గ్రీజ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ని కింద రాసుకొని కొంచెం పిండి వేసి జల్లించినట్లయితే కేక్ కింద అంటుకోకుండా ఉంటుంది. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి. తర్వాత దానిలో మనం ముందుగా కేక్ బ్యాటర్ని కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. దీన్ని బౌల్లో వేసుకొని ఒకసారి ట్యాప్ చేయండి, 1-2 సార్లు. ఏదన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. తర్వాత దానిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి కొంచెం పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే కేక్ చాలా బాగా కనపడుతుందండి, చాలా బాగుంటుంది. ఇలా నేను టూటీ ఫ్రూటీ,
బాదం కిస్మిస్ అన్నీ వేసుకున్నాను పైనుంచి. తర్వాత నేను కేక్ టిన్ని, మనం కేక్ దేనిలో చేస్తున్నామో దాన్ని నేను ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇది నేను ఎక్కువ సార్లు ఎప్పుడు కేక్ దీనిలోనే చేస్తాను, అందుకోసం అని చెప్పి అది అలా అయ్యిందండి. కేక్ని మనం 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు ఉంచుకోవాలండి. చూసారు కదా, కేకు ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. మనం కేక్ ఎలా రెడీ అయ్యిందనేది తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ తీసుకొని దాన్ని గుచ్చి చూస్తే అది నీట్గా వస్తే కేక్ మొత్తం మంచిగా ఉడికినట్టండి. లేదంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవాలని అర్థం. మనం దీన్ని ఒక 1-2 గంటలు చల్లారనివ్వాలండి. అప్పుడే కేకు మంచిగా వస్తుంది. చూసారు కదా, కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కువ శ్రమ లేకుండా నాకైతే ఊరికే ట్యాప్ చేయగానే ఊడిపోయిందండి. చూసారు కదా, గిన్నెలో కూడా ఏం అంటుకోలేదు, చాలా బాగా వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. దీనిలో బెల్లం వేసాము, మనం ఎలాంటి కలర్స్ వేయలేదు. చూసారు కదా, ఇది నేను న్యూ ఇయర్ 31st రోజు నేను కట్ చేయించానండి మా బాబు చేత. మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి, చాలా బాగా వచ్చింది. కొంచెం కూడా లోపల ఫ్లఫీగా, టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం కూడా విరగలేదండి నేను చేసినప్పుడు, చాలా బాగుంది. చూసారు కదా, కేక్ అయితే చాలా బాగా వచ్చింది. కట్ చేస్తున్నాను చూడండి, బాగుంది. టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా హెల్దీగా చేసి పెట్టండి పిల్లలకి. మనం బయట నుంచి వందలు పోసి కొని చేసే బదులు మనం ఇంట్లోనే ఇలా పిల్లలకి చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్దీగా కూడా. బయట ఏం వేస్తారు అనేది మనకు తెలియదు కదా. చూసారు కదా, కేక్ అయితే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.